వస్తా సార్ మీ దగ్గరికి ఒకసారి మనం అరుణ్ గారితో మాట్లాడదాం. అరుణ్ గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ అనే స్టాండ్ తీసుకున్నారో, దీని ద్వారా జనసేన పార్టీ ఏమన్నా కొంత ఓట్ బ్యాంక్ని కోల్పోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే చాలా బలంగా బయట వినిపిస్తున్న మాట, పవన్ కళ్యాణ్ ఈ రకంగా ముందుకు వెళితే ఆయన చాలా లాస్ పోతారని రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. దీనిలో వాస్తవం ఉందంటారా? ఆ భయం ఏమైనా ఉందా లేదా మీకు? సార్ ఫస్ట్ పాయింట్ సార్, పవన్ కళ్యాణ్ గారు హిందూ మతాన్ని హిందూ మతాన్ని ఆచరిస్తూనే మిగతా మతాలను గౌరవించండి, అలాగే మిగతా మతాల మీద దాడులు ఆపేసి పరిరక్షించండి. ఎవరి మతానికి వాళ్ళకి విశ్వాసం ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న మాకు కూడా ఆ బాధ్యత ఉందని ఆయన క్లియర్ గా తెలియజేశారు. మొదటిది. రెండోది సార్, హిందువులు మెజారిటీగా ఉండడం మూలంగానే హిందువుల మీద అత్యధికంగా దాడులు జరుగుతున్నా గొంతెత్తే వాళ్ళు ఉండట్లేదు. మైనార్టీలు తక్కువగా ఉండడం మూలంగా వాళ్ళ మీద ఏదైనా జరిగితే వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కేవలం ఓట్ల కోసం రాజకీయం చేసి ఒక మతానికి జరుగుతున్నట్టు లేదా ఒక ధర్మానికి జరుగుతున్నట్టు అన్యాయాన్ని చూస్తూ ఉండలేను. మహా అయితే నన్ను గెలిపించకపోనే కాక నాకు అభ్యంతరం లేదు, కానీ ఒక ధర్మాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తిగా నా ధర్మాన్ని నేను కాపాడుకోవడంలో ముందు అడుగులో నేను ఉంటాను. ఇది రాజకీయాలకు అతీతమని ఆయన క్లియర్ గా విజయవాడ దుర్గమ్మ గుడి సాక్షిగా ఆయన స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది సార్. రెండు అంశాలు ఇక్కడ. ఒకటి, ఆయన ధర్మ పరిరక్షకుడుగా నిర్ణయించుకున్నది రాజకీయానికి సంబంధం లేదు. రెండు, తన ధర్మాన్ని తను రక్షించుకుంటున్నాడు, అలాగే ఇతర మతాలను కూడా గౌరవిస్తూ రక్షిస్తున్నాడు. ఇది రెండు క్లియర్ సార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క వాదనలో. ఇక్కడ దీనివల్ల ఓట్లు పోతాయి అంటే అంత ఆలోచించలేనటువంటి వ్యక్తులు ఎవరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక క్రైస్తవ మతానికి సంబంధించి ఆయన చర్చలకి వాటికి సంబంధించి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ముస్లిం మతానికి సంబంధించి డొనేషన్స్ అవి ఇస్తూ ఉంటారు. ఇక్కడే కరెక్ట్గా ఒక పాయింట్ ఉంది. ఇక్కడే కరెక్ట్గా ఒక పాయింట్ ఉంది అరుణ్ గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారో దీన్ని మరి వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు, వేరే పార్టీ వాళ్ళు అనుకోవచ్చు, అసలు నువ్వు దేనిలో ఉన్నావో నీకైనా ఒక క్లారిటీ ఉందా? కాసేపు సనాతన ధర్మం అంటావు, కాసేపు నేను చర్చ అంటావు, కాసేపు నేను ఇస్లాంను గౌరవిస్తానంటావు, రకరకాలుగా మాట్లాడుతూ అవకాశవాద రాజకీయం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అని గట్టిగా మాట్లాడుతున్న మాట వైసీపీ పెద్ద నాయకులే మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? అంటే హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటే మిగతా మతాలను ద్వేషించాలా సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా? ఇప్పుడు హిందూ మతం మీద గత 5 ఏళ్ల పాటు హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయో మనకు తెలుసు. దాని మీద గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, దోషులు ఏ విధంగా శిక్షించింది అని అడిగితే ఇవాళకి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఒకటి కందిరేగలు అన్నారు, ఒకటి పిచ్చోళ్ళు అన్నారు, ఒకటి తాగుబోతోళ్ళు అన్నారు, ఒకటి అసలు ఇంకా నేరస్తులు దొరకలేదు అన్నారు. ఇప్పటికి కూడా ఆన్సర్లు లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా అలా చెప్పారా? తన భార్య గారు క్రిస్టియన్ మతాన్ని ఆవిడ పాటిస్తున్నారు కాబట్టి క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తాను తన భార్య కోసం అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఇస్లాం మతం, తన సాటి సహోదరులు ఎంతో మంది ముస్లింస్ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కాబట్టి వాళ్ళని కూడా గౌరవిస్తా అన్నాడు. ఈ రెండు ఈక్వల్ గా గౌరవించుకుంటూనే తన మతాన్ని తను ఆచరించుకుంటూ కాపాడుకుంటా అన్నాడు. దీంట్లో తప్పెక్కడుంది సార్? అంటే మనం ఒక మతంలో ఉంటే పరాయి మతాలను ద్వేషించాలా? పరాయి మతాల మీద జరిగే దాడుల్ని ఎంకరేజ్ చేయాలా? పరాయి మతం పట్ల వ్యతిరేక వాదం మనం అవలంబించాలా? అట్లాంటి వ్యక్తి నాయకుడు అవ్వగలడా? అందుకే ఆయన అన్ని మతాలను గౌరవిస్తున్నా అన్నాడు. దాంట్లో తప్పెక్కడుంది? అదే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేది దాని వ్యక్తిగతంగా వెళ్ళారనుకోవాలా, లేదంటే సనాతన ధర్మ పరిరక్షణ కొరకై వేసిన అడుగుల్లో భాగంగా వెళ్ళారనుకోవాలి? ఎందుకంటే ప్రధానంగా ఆయన పక్కన వాళ్ళ అబ్బాయి అకీరానందన్ కూడా పక్కనే ఉన్నారు. ఆయన వ్యక్తిగత టూర్గా వెళ్ళారనుకోవాలి, ఎలా అనుకోవాలంటారు? వాళ్ళు క్లియర్ గా స్టేట్మెంట్ మీరు కనుక గమనించినట్లయితే, నేను ఇందాక కూడా మీకు చెప్పాను సార్, గతంలో ఆయనకి 2 సార్లు సివియర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మొక్కుకున్నటువంటి మొక్కులు ఇప్పటికి కూడా తీర్చుకోలేని సందర్భం ఉంది. దానితో ఆయనకు మళ్ళా కొంచెం అనారోగ్యము ఇబ్బంది పెడుతూ ఉండడం మూలంగా, ఆ యాక్సిడెంట్ మూలంగా ఏదైతే ఆయనకి జరిగిందో అది మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో ఆ మొక్కులు తీర్చుకోలేదు కాబట్టి ఇంకా నన్ను ఈ బాధ వెంటాడుతుందేమో అన్నటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చి క్లియర్ గా మొక్కులు తీర్చుకోవడానికి దక్షిణ భారత యాత్రకు ఆయన చేపట్టారు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం. అందులో భాగంగానే తన పిల్లలకు కూడా ఆ ధర్మాన్ని తెలియచేయాలి, అలాగా మొక్కుల్లో తన వారసుల్ని కూడా భాగస్వామ్యం చేయాలి కాబట్టి ఉన్నటువంటి ఇప్పుడు పెద్ద వ్యక్తి చిన్నబాబు, ఆయన చిన్న అబ్బాయి కాబట్టి ఆయన తీసుకురాలేదు. అకీరానందన్ కొంచెం అందుబాటులో ఉన్నారు కాబట్టి అకీరానందన్ గారికి ఆ మొక్కుల్లో భాగస్వామ్యం, అలాగే ఆ ధర్మాన్ని కూడా తెలియజేసేటువంటి బాధ్యతను తీసుకుని ఆయన వెంట తీసుకెళ్లారు సార్.
ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేట్ చేసింది అనుకోవాలా? కొంతమంది ఇప్పటికీ కూడా మాకు అన్ని విధాలా చెప్పిన ఆ హామీలన్నీ కూడా అమలు కావడం లేదు, ఒక్కోటి నత్తనడకన వస్తుంటే మా పరిస్థితి ఎలా ఉంటుందని మాట్లాడుతున్నారు. ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, జనాల్లోకి ఏ రకంగా తిరగలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాట్లాడటం జరిగింది. రేపు ఫిబ్రవరి అయిపోయిన తర్వాత ఆయన జనాల్లోకి వచ్చి మాట్లాడతాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది ఆ టైం కన్నా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ అయ్యే అవకాశం ఉందంటారా? కౌంటర్ చేయగలరంటారా జగన్ గారిని? సార్ ఇక్కడ పార్టీలకు కౌంటర్ చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద మాత్రమే ఫోకస్ పెట్టేటువంటి ఉద్దేశం పూర్తిగా ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగానే రెగ్యులర్ గా వాళ్ళ బాధ్యతలు చేస్తూనే ఉన్నారు. ఇచ్చినటువంటి రాజధాని అంశం కానివ్వండి, రైల్వే లైన్ అంశం కానివ్వండి, పోలవరం అంశం కానివ్వండి, ఉద్యోగాల కల్పన అంశం కానివ్వండి, పూర్తిగా వీటి మీదే ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్నారు. అలాగే ఇచ్చినటువంటి హామీలు 6 ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇమీడియట్ గా చేయవలసినటువంటి అవసరం ఏదుందో వాటిని ఆల్రెడీ చేసేసారు సార్. ఇక్కడ తీసుకొని అరుణ్ గారు ఒకటి, ఇక్కడ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తామని మీరు చెప్పారో దాన్ని చేసే క్రమంలో చంద్రబాబు గారు సీఎం హోదాలో ఉండి ఆయన రకరకాలుగా ఆయన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాట్లాడటం జరుగుతుంది. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, గతంలో ఇలాంటి మేము పరిణామాలు ఎప్పుడూ చూడలేదు, మరి ఏం చేస్తామా చేయగలమా, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామా నెరవేర్చగలేమా అని మాకే డౌట్ కొడుతున్న పరిస్థితికి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో అందుకనే కదా మీకు మేము ఇచ్చాము, కానీ మీరు ఇప్పుడు ఇలా చెప్తుంటే మాకు చేయరా, మాకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరా అని ప్రజల్లో ఒక ఆతృత లేదు అంటారా? దీన్ని వైసీపీ రేపొద్దున కౌంటర్ చేసే అవకాశం లేదంటారా మిమ్మల్ని? సార్ పాయింట్ నెంబర్ 1, ఉచితాల కోసమే గనక పథకాల కోసమే గనక ప్రజలు గనక ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ వైసీపీ వచ్చి ఉండేది. కానీ ప్రజలు ఆ ఉచితాలు, ఆ పథకాలు, సంక్షేమ పథకాలకు మించి శాశ్వత అభివృద్ధి అంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాటిని చూసి ఓట్లు వేయలేదు అని మీరు ఎలా చెప్పగలరు? లెట్ మీ ఫినిష్ సార్. చెప్పండి. మేనిఫెస్టో చూసి వేసే పని అయితే క్లియర్లీ మేనిఫెస్టో చూసి వేసే వర్గం ఒకటి ఉండి ఉండొచ్చు, కానీ అదే ప్రథమ ప్రయారిటీ కింద తీసుకొని వేయలేదు అన్నది వైసీపీ యొక్క ఓటమిని చూసే మనకు క్లారిటీ వచ్చింది. ప్రజలు అంతకు మించినటువంటి శాశ్వత అభివృద్ధిని రాష్ట్రంలో కోరుకుంటున్నారు. ఆ శాశ్వత అభివృద్ధి చూపిస్తూనే ఉన్న నిధులను మొదటగా ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ఫస్ట్ చేయాల్సినటువంటి పనులు ఏంటివో వాటినంటే అది చెయ్యకపోతే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ క్యాడర్ ప్రజలు అనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని ముందు చేసేసారు. వృద్ధాప్య పెన్షన్ పెంచుతామన్నారు, ఇస్తామన్నది ఆ టైంకి ఇవ్వకపోతే ఆ పెన్షన్ అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ మంత్ లోనే పెంచేసి అలాగే బకాయి ఉన్నటువంటి పాత బాకీలను కూడా ఇమీడియట్ గా ఇచ్చేయడం జరిగింది. అలాగే రెండోది క్లియర్ గా ఈ ఉచిత సిలిండర్లు ఏవైతే ఇస్తామన్నారో అది కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మిగిలిన అంశాలు నెక్స్ట్ విద్యా సంవత్సరానికి స్టార్ట్ చేసేటువంటి అవకాశం అయితే 100% ఉంది. ఆ హామీని కూడా ఇచ్చారు. కానీ ఇమీడియట్ గా చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఆర్థికంగా ఏర్పడినటువంటి పరిస్థితులు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ధైర్యంగా ఒప్పుకున్నారు. ఇదే కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితికి వచ్చి ఉండేది కాదు. నిజంగా అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజలను మభ్యపెట్టి పావలా ప్రజలకు ఇచ్చి ముప్పావలా వాళ్ళ బినామీల ఖాతాల్లోకి వేసుకొని రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పుల్లో కూర్చివేశారు. ధైర్యంగా బయటకు చెప్పలేకపోయారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ధైర్యంగా ప్రజలతో షేర్ చేసుకుంటూనే రాబోయే రోజుల్లో ఏ టైంకి వాటిని స్టార్ట్ చేస్తాము అనేది క్లియర్ గా చెప్పగలిగారు. ఈ సూపర్ 6 హామీలకు సంబంధించినటువంటి విధానం ఇది. రెండోది, ₹1 అప్పు తీసుకొచ్చి రాష్ట్రం మీద మనం ఖర్చు పెట్టామంటే ఆ రూపాయి ద్వారా భవిష్యత్తులో ఎన్ని రూపాయలు ఈ రాష్ట్రం సంపాదిస్తుంది అన్నది ప్రధానంగా ఏ నాయకుడైనా సరే దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ కేవలం తీసుకొచ్చిన డబ్బులు సంక్షేమ పథకాలకు మాత్రమే పనిచేసి వదిలేస్తే నెక్స్ట్ సారి మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? అట్లాంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టే క్లియర్ గా శాశ్వతమైనటువంటి నిర్మాణాల మీద కొంత వెచ్చిస్తే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైనా సరే వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం భవిష్యత్తులో సంక్షేమాలను సత్వరంగా ఇవ్వడానికి పనికొస్తుందని భావించింది. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా ఏ శాఖకు కేటాయించిన నిధులు ఆ శాఖకే వినియోగిస్తూ రాష్ట్రంలో శాశ్వత నిర్మాణాలను చేపడుతూ ఆదాయం వచ్చే దిశగా అప్పులను కూడా ఉపయోగించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అర్థం కాని వాళ్ళు, అలాగే ఎలాగైనా సరే బురద జల్లాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే కేవలం హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధిని కళ్ళకు